కలతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసు నామమే మధురం, మదిలో తలచిన. నేటి వాక్య ధ్యాన అంశం వియ్యము స్నేహము. చెడ్డవారితో వియ్యము, చెడ్డవారితో స్నేహము కలిగించే నష్టాలు. ఇది మనం ధ్యానాంశం. ఈ దినాల్లో మనం బ్రోకెన్ వరల్డ్లో జీవిస్తున్నాం. పతనమైన విలువలు కలిగిన సమాజంలో బ్రతుకుతున్నాము. క్రైస్తవ్యములో మతము జొప్పించబడింది. క్రిస్టియన్స్ యాజ్ బిలీవర్స్, యాజ్ రిలీజియస్, విశ్వాసులుగా ఉన్నవారు ఉన్నారు, మత సంబంధులుగా ఉన్నవారు ఉన్నారు. కనుక విశ్వాసితో స్నేహం చేయాలి. విశ్వాసితో వియ్యం పొందాలి. ఇది ప్యాట్రన్ ఆఫ్ గాడ్. బెలియాలకు క్రీస్తుతో ఏమి పొత్తు? అవును, సాతానికి యేసయ్యతో ఏం పని? విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడిది? అవును, విశ్వాసితో స్నేహం, విశ్వాసితోనే వియ్యము, వివాహము. అది పరిధి దాటిన వారు దాని కాన్సిక్వెన్సెస్ను అనుభవిస్తారు. ఇవాళ సమాజంలో సాంఘికపరమైనటువంటి అంశాలు మతపరంగా, కులపరంగా, స్థలపరంగా రకరకాల సాంప్రదాయాలన్నీ కూడా ఉన్నాయి. క్రైస్తవుడు అనగా వీటన్నిటిని మించినవాడు, వీటన్నిటిని దాటినవాడు. మతము, కులము, స్థలము, సంప్రదాయము వీటితో నిమిత్తం లేదు. ఇవి లోకపరమైనవి. విశ్వాసి దేవునిని బట్టి మనుషులతో సంబంధాలు కలిగి ఉంటాడు. మీకు ఒక మాట చెప్పాలంటే, పరిశుద్ధాత్మ అనుగ్రహించేటువంటి ఐక్యత క్రీస్తు యొక్క సంఘంలో ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. ఒక మోటార్ సైకిల్ చక్రం, దాని చుట్టూతా కూడా మనకు లోపల ఊసలు కనపడతాయి. ఆ ఊసలు రిమ్కి అటాచ్ అయి ఉంటాయి అవుట్ సైడ్, ఇన్సైడ్ హబ్కి అటాచ్ అయి ఉంటాయి. ఒక హబ్కి ఊసలన్నీ ఒకే హబ్కు తగిలించబడి ఉంటాయి. అవే ఊసలు రిమ్కు తగిలించబడి టైట్ చేయబడతాయి. కనుక రిమ్ అండ్ హబ్ మోటార్ సైకిల్ ఉంటే మీకు అర్థమవుతుంది. హబ్ అంటే సెంటర్లో ఉంటుంది, రిమ్ బయట ఉంటుంది. అంటే హబ్ రిమ్కు మధ్యలో ఉండి ఊసలు, స్పోక్స్ను కనెక్ట్ చేస్తుంది. ఏ ఊస మరొక ఊసకు తగలదు. హబ్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి, హబ్ ద్వారా ఊసలు కనెక్ట్ అయి ఉంటాయి, రిమ్లో పెట్టబడి ఉంటాయి. కనుక జీసస్ క్రైస్ట్ ఈజ్ ద హబ్. We are in Christ and we were placed in the world. Rim is the world and the hub is the Christ. ఈ రిమ్లో ఉన్న ప్రతి ఊస దాని స్థానం హబ్పై ఆధారపడి ఉంటుంది. హబ్ ఎక్కడైతే ఊస ప్లేస్మెంట్ తీసుకుంటుందో దాని అనుగుణంగా రిమ్లో
ఆ ఊస అటాచ్ చేయబడుతుంది. యేసుక్రీస్తునందు నీవు ఎక్కడ ఉంచబడ్డావో, ఏ స్థితిలో నీవు ఉండాలని దేవుడు కోరాడో సమాజంలో ఆ స్థితిలో నిన్ను ప్లేస్ చేస్తాడు ఆయన. కాబట్టి యువర్ ప్లేస్మెంట్ ఇన్ ద సొసైటీ మస్ట్ బీ బేస్డ్ ఆన్ ద హబ్ క్రైస్ట్. క్రీస్తు అనే కేంద్రం మీద ఆధారపడి లోకంలో మన స్థానం ఉండాలి. లోకంలో ఉన్న స్థానం ఆధారంగా క్రీస్తులో ఉండం. మనం క్రీస్తులో ఉన్న సంబంధాల కారణంగా లోకంలో ఉంటాము. కాబట్టి క్రీస్తుకు ఎవరితో పొత్తో, ఎవరితో సంబంధమో వారితోనే లోకములో సంబంధం. క్రీస్తుతో సంబంధం లేని వారు ఈ లోకంలో ఉన్నవారితో క్రీస్తుతో సంబంధం ఉన్నవారన్నటికీ కలువరు. దేవర్ కేమ్ అవుట్ ఫ్రమ్ ద వరల్డ్. వారు లోకము నుండి వెలుపట్టుకొచ్చిన వారు. ఎక్లేషియా, చర్చ్, సంఘం, ఎక్లేషియా అన్నారు గ్రీకులో. అంటే కాల్డ్ అవుట్, బయటకు పిలువబడ్డవారు. బయటకు పిలువబడ్డవారు. లోకములో మన ప్లేస్మెంట్ యేసుక్రీస్తుని బట్టి ఉంటుంది. ఇవాళ నేను దేవుని సేవకుడిని, ఈ లోకంలో అలాగే బ్రతుకుతాను. ఎందుకనగా దేవుడు నన్ను ఒక సేవకునిగా లోకంలో ఉంచాలనుకున్నాడు. అందుకు నేను సేవకుడిని. అలాగే నా ప్రతి జీవిత అధికారము దేవునిదే. దేవునిదే. వివాహము దేవుని చిత్తమే, సంతానము దేవుడిచ్చినదే. కనుక సమస్తము ఆయన మూలముగా నాకు కలిగేవే. వాటితోనే నేను ఐడెంటిఫై చేసుకుంటాను, వాటితోనే నేను కనెక్ట్ అవుతాను, వాటితోనే నేను జీవిస్తాను. ఎందుకంటే దేవుడు నాకు వాటితో నిర్ణయించాడు కనుక. అలాగన ప్రతి విశ్వాసి కూడాను ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు తమ సంబంధాలు, తమ సహవాసాలు ఎవరితో ఉన్నవో చూసుకోవాలి. ఈ లోకంలో మంచి చెడు అనేది కనిపిస్తుంది, కానీ మనం నీతిని గురించి ఆలోచించాలి. వన్ స్టెప్ ఫార్వర్డ్ ఫ్రమ్ గుడ్నెస్ ఆఫ్ ద పీపుల్. మనుషులు మంచివారా చెడ్డవారా అనే దానిపై నీ యొక్క సంబంధం కానీ నీ యొక్క వియ్యము కానీ ఆధారపడకూడదు. మరి దేనిపై ఆధారపడాలి? దేనిపై? క్రీస్తు యేసునందలి విశ్వాసంపై. కనుక మంచివారా చెడ్డవారా అనే దాన్ని కాక విశ్వాసియా కాదా అనే దాని మీద నీ స్నేహము మరియు నీ వియ్యము ఆధారపడి ఉండాలి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో నేను చూపిస్తాను. 2 Chronicles 2వ దినవృత్తాంతాల గ్రంథం 18, 19, 20 అధ్యాయాల్లో ఇశ్రాయేలు రాజు అహాబు, ఇశ్రాయేలు రాజు ఆ అహాబు కుమారుడు అయినటువంటి అహజ్యా వీరిద్దరితో కూడాను యెహోషాపాతు యొక్క లైఫ్లో తండ్రి అయినటువంటి అహాబుతో వియ్యము, కుమారుడైన అహజ్యాతో స్నేహము. బోత్ వర్ వికెడ్ పీపుల్. చాలా క్రూరమైన వారు, దేవుని విసర్జించిన వారు, విగ్రహారాధికులు. కనుక వారు దేవుని ఎరుగని వారుగా బ్రతికారు. వారు చెడ్డవారు. అయితే యూదారాజు ఆసా కుమారుడు యెహోషాపాతు దేవుడు అతనిని ఆశీర్వదించిన కారణం చేత మిక్కిలి గొప్పవాడయ్యాడు. మనకు 18వ అధ్యాయం 17వ అధ్యాయం 2 దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 12వ వచనం చెబుతుంది. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడైపోయాడు, బహుధనము సమకూర్చబడినది.
చుట్టుపక్కల రాజులు ఎవ్వరూ కూడా ఇతని మీదకి యుద్ధానికి రావడానికి భయపడ్డారు. ఫిలిస్తీయులు ఇతనికి పన్ను చెల్లించేవారుగా మారిపోయారు. అరబీయులు కూడాను కానుకలు ఇవ్వటం ప్రారంభించారు. హీ బికేమ్ ఎ గ్రేట్ కింగ్ ఆఫ్ జూడా. యూదా ప్రజలను దేవుడు బహుగా ఆశీర్వదించాడు. యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అందుకని అతన్ని ప్రభువు చాలా దీవించాడు. ప్రార్థనాపరుడు, దేవునిపై ఆధారపడేవాడు. అయితే ప్రమాదం ఎక్కడొచ్చిందంటే సమస్తమైనటువంటి విషయాల్లో ఆశీర్వాదం పొందిన తరువాత అతని సైన్యం 13 లక్షలకు రీచ్ అయింది. 13 lakhs ఆఫ్ సోల్జర్స్ ఉన్నారు. చాలా పెద్ద సైన్యం వచ్చిన తర్వాత దేవుని కృప వలన ఆర్థికంగా బహుగా పుంజుకున్న తర్వాత అంతర్జాతీయ వ్యాపారం బాగా పెరిగిన తర్వాత డబ్బు వచ్చిన తర్వాత అతడు అహాబుతో వియ్యమొందాడు. అహాబు ఇశ్రాయేలు రాజు. అంటే సొలొమోను తర్వాత విడిపోయిన ఉత్తర రాజ్యం అది. 10 గోత్రాలతో విడిపోయింది. సొలొమోను సేవకుడైన యెరోబాము దానికి రాజు అయ్యాడు. యూదా రాజ్యానికి సొలొమోను కుమారుడైన రెహబాము రాజు అయ్యాడు. యెరోబాము వెంట వచ్చినటువంటి 19 మంది రాజులు చెడ్డవాళ్లే. ఆల్ ద ఇజ్రాయెల్ కింగ్స్ ఆర్ వికెట్. యూదా వారిలో కొంతమంది మంచివారు ఉన్నారు, కొంతమంది చెడ్డవారు ఉన్నారు. 12 మంది మంచివారు, 8 మంది చెడ్డవారు. ఇలా మనం చూసినప్పుడు చెడ్డ రాజు అయినటువంటి అహాబుతో వియ్యమొందాడు. అహాబు భార్య పేరు యెజబెల్. చూడండి, యెజబెల్ రక్త పిశాచి, ఘోరమైన హత్యలు చేయించే ఆవిడ భర్త చాలా ధనపరంగా గొప్పవారయ్యారు. విస్తరించిన సామ్రాజ్యంలో ఘనులుగా ఉన్నారు. అందుకే యెహోషాపాతు వారితో వియ్యం పొందాడు. రామోత్గిలాదు మీదకు యుద్ధానికి వెళదాము అని చెప్పి యెహోషాపాతుని పిలిపించుకొని మనసులో అనుకొని పిలుచుకొని గొప్ప విందు చేశాడు. ఎట్లా పడగొట్టాడో చూడండి. విందు చేసిన తర్వాత యుద్ధానికి వెళదాం అన్నాడు. విందు యొక్క మైకంలో యెహోషాపాతు ఒప్పుకున్నాడు. అక్కడికి ప్రవక్తను పిలిచి ఎంక్వైరీ చేసినా కూడా దేవుడు వెళ్ళొద్దని చెప్పినా కూడా అతనితో బడి వెళ్ళిపోయాడు యుద్ధానికి. ఆ యుద్ధంలో దేవుడు ఒక గొప్ప పాఠం నేర్పించాడు. చూడండి ఎంత వికెట్ పర్సన్ అంటే అహాబు. నీ వేషం నాకు, నా వేషం నీకు వేసుకుందామని వేసి వెళ్ళారు యుద్ధానికి. అంటే ఎంత కుట్రతో ఉన్నాడు అహాబు. తను అనుకొని ఒకవేళ ఎవరిని చంపినా యెహోషాపాతు పోతాడు, నేను బాగానే ఉంటాను అనుకున్నాడు. అయితే సైన్యం చుట్టుముట్టు దగ్గరికి వచ్చి చూసేటప్పటికి యెహోషాపాతు వేషం చూస్తే అహాబు కేకలు వేశాడు. నేను కాదని విడిచిపెట్టారు. దేవుడు కనికరించాడు, బయటపడ్డాడు. కానీ అహాబు అయితే చనిపోయాడు యుద్ధంలో. వెంటనే యెహూ చెప్పేశాడు, నువ్వు యెహోవా శత్రువులతో చేతులు కలిపావు, అందుకే దేవుని కోపం నీ మీదకి వచ్చింది అన్నాడు. అయినా నువ్వు కొన్ని మంచి పనులు చేసావు, కరుణ పొందుతున్నావు అని చెప్పాడు. వియ్యము పొందుటలో చెడ్డ రాజు అయినటువంటి అహాబుతో యెజబెలు అనేటువంటి క్రూరురాలతో వియ్యం పొందాడు. దేవుడు బుద్ధి చెప్పాడు, కనికరించి రామోత్గిలాదులు బతికించాడు. ఏ పాట నేర్చుకున్నాడండి యెహోషాపాతు? మళ్ళా అహాబు కుమారుడు అహజ్యా వచ్చాడు. ఆ తర్వాత అతను పరిపాలనలో అతనితో కూడా స్నేహం చేయటానికి ఇష్టపడ్డాడు. దేనిలో స్నేహం చేయడానికి ఇష్టపడ్డాడట? ఓడల మీద ఆ రోజుల్లో వ్యాపారం జరిగేది. ఆ ఓడలు తర్షీషుకు పోదగిన ఓడలు చేయించాలని యెహోషాపాతు అహజ్యా అనే ఇశ్రాయేలు రాజుతో స్నేహం చేశాడంట.
ఎసోన్ గెబెరులో ఆ ఓడలను జయించారు. సేవకుడు అప్పుడు మారేషా వాడు దోదావాహు కుమారుడు ఎలియాజరు చెప్పాడు, నీవు అహజ్యాతో స్నేహం చేసుకున్నావు, చెడ్డవాడితో స్నేహం చేశావు, కాబట్టి నీ పనులన్నిటికీ భంగం కలుగుతుంది అని చెప్పాడు. నీ పనులను పాడైపోతాయి, నీ స్నేహం చెడ్డది, చెడ్డవాడితో నీ స్నేహం, కానీ నీ పనులకు ఆటంకం కలుగుతుంది. ఆ ఓడలు తర్షీషు వరకు వెళ్లకుండానే ఎసోన్ గెబెరు దగ్గర బద్దలైపోయాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యత్యాసం మీరు చూడాలి. అహాబుతో వియ్యముంది, చావు తప్పి కన్నులొట్టబోయి బయటపడ్డాడు, అయినా బుద్ధి నేర్చుకోలేదు. చాలా పెద్ద శోధన ఏమిటో తెలుసా ఒక విశ్వాసికి? ఆర్థిక పరిపుష్టి, సామాజిక పరిపుష్టి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత శోధనకు గురై, ఖ్యాతి ప్రఖ్యాతిగాంచాలనే శోధనకు గురై తన స్నేహము తన వియ్యము దేవుని ఎరుగని వారితో పెట్టుకోవటానికి ఒక పెద్ద ప్రమాదం ప్రతి విశ్వాసిని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఆ ప్రమాదంలో పడ్డాడు. ఒకసారి వియ్యం విషయంలో పడ్డాడు, కానీ బుద్ధి తెచ్చుకోలేదు. మరలా స్నేహం విషయంలో పడ్డాడు, నష్టపోయాడు. ఇక ఆ తర్వాత అతను చనిపోయాడు. యెహోషాపాతు డెత్ తర్వాత రాశారు, ఓడలు బద్దలైపోయాయి అన్నారు, ఆ తర్వాత అతను చనిపోయినట్టుగా రాశారు. కోలుకోలేకపోయాడు. ఆర్థిక నష్టం వచ్చినప్పుడు, పేరు ప్రఖ్యాతులు వరుసగా పడిపోయినప్పుడు కోలుకోలేకపోయాడు, చనిపోయాడు. నీ స్నేహము నీ వియ్యము ఎవరితోనూ జాగ్రత్తగా చూసుకో. ఇవాళ కులాన్ని బట్టి స్నేహం, మతాన్ని బట్టి స్నేహం, ధనాన్ని బట్టి స్నేహం, అవి కాదండి. యేసును బట్టి నీ స్నేహం, యేసును బట్టే నీ వియ్యము. కనుక ఎప్పుడైతే నీ సంబంధాలు, నీ రిలేషన్షిప్స్ నీవు క్రీస్తునందే ఏర్పరచుకుంటావో, క్రీస్తును తప్ప మీ మధ్య నేను మరి ఏదియూ ఎరుగను అని పరిశుద్ధుడైన పౌలు గారు చెప్పినట్లుగా ప్రజలకు నీకు సంబంధం ఉంటే అది క్రీస్తుని బట్టి అయిన సంబంధం అయి ఉండాలి. ఇతర ఏ విధమైన సంబంధము కూడా నిన్ను క్రీస్తునందు కలిగిన సంబంధం వైపు లేదా దానితో కంపేర్ చేసుకుంటే దాని సాటికి రావు. చాలామంది రక్త సంబంధికులు ఉండొచ్చు, చాలామంది కులపు వారు ఉండొచ్చు, అయితే క్రీస్తునందున్న వ్యక్తులతో ఉన్న సంబంధం ఎదుట అవి పనికిరావు. ఎందుకంటే వీటి యందు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ టేక్ ఓవర్ ద కండిషన్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇంటూ హిస్ హ్యాండ్స్. ఆయన చేతుల్లోనికి నీ పరిస్థితులు తీసుకొని ఆయన నీ పరిస్థితులను నడిపిస్తాడు. అందుకే భూమి మీద మన సంబంధాలు జాగ్రత్తగా ఉండాలి. ధనము హెచ్చినప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. హ్యూమన్ యాక్టివిటీ వైపు పరిగెత్తద్దు, డివైన్ విల్ వైపు అడుగులు వేయండి. హ్యూమన్ యాక్టివిటీ ఆల్వేస్ టెంప్ట్స్ us టు డూ సంథింగ్ గుడ్. దేవుడు దాని కొరకు నేను పంపలేదు. దేవుడు ఒక ప్రత్యేక ఉద్దేశంతో నేను ఈ లోకానికి పంపాడు. దానిలో ఆయన మహిమ ఆధారపడి ఉంటుంది, నీ ఘనత ఆధారపడి ఉంటుంది. అందులో దేవుడు ఘనపరిచినప్పుడే అది నిజమైన ఘనత అవుతుంది. మనుషులు క్షణకాలం గౌరవిస్తారు, అంతే క్షణంలో తిరస్కరిస్తారు. యేసుక్రీస్తు ప్రభును రాజుగా చేయటానికి ప్రయత్నించారు, అదే మనుషులు ఆయన శిరస్సు మీద ముండ్ల కిరీటం పెట్టించారు. రాజుగా కిరీటం పెట్టాలని ప్రయత్నించిన వారే యేసు శిరస్సు మీద ముండ్ల కిరీటం పెట్టారు. రాజు అని కేకలు వేసిన వారే యేసుని విడిచి పారిపోయారు. కనుక మెజర్మెంట్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. లోక సంబంధమైనటువంటి విలువలు కొలతలు చాలా భిన్నమైనవి, అవి దేవుని పిల్లలకు సరిపోనివి.
కనుక దేవుని పిల్లలుగా మనం జీవించినప్పుడు ప్రత్యేకించబడిన జీవితం కలిగి ఉండాలి. మనం లోకముతో ఏకమైపోకూడదు. లోకము యొక్క పద్ధతులతో మర్యాదతో ఏకము కాకూడదు. దేవునితో, దేవుని యొక్క వాక్యముతో ఏకం కావాలి. కాబట్టి ఈ లోకంలో ఏ విధమైనటువంటి పరిచయమైనా, ఏ విధమైన సంబంధమైనా, ఏ విధమైన సహవాసమైనా క్రీస్తునందే, క్రీస్తునందే, క్రీస్తు ద్వారానే, క్రీస్తు చేతనే, క్రీస్తు వలననే, క్రీస్తు కొరకే. అప్పుడే నీవు భద్రంగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, సమాధానంతో ఉంటావు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా తమ పరిచయాలను, తమ సంబంధాలను క్రీస్తునందు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగను కాక విస్తరించిన ధనమున్నది కదా అని, లోకములో పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు కదా అని టెంప్ట్ అయి వారితో సంబంధాలు, స్నేహాలు పెట్టుకుంటే వాటి పర్యవసానము యెహోవా నీకు నీ పనులకు భంగము కలిగించును. యూ విల్ బి ఎ ఫెయిల్యూర్ ఎట్ లాస్ట్ యువర్ లైఫ్. నీ జీవితంలో చివరిలో వైఫల్యంతో చనిపోవాల్సి వస్తుంది. అటువంటి దుర్దశలోనికి వెళ్ళవద్దు. దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాన్యువరి నుండి ఏలూరు నందు బెరాకా చర్చ్లో బెరాకా బైబిల్ స్టడీ నిర్వహిస్తున్నాం. వీక్లీ వన్స్, ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ బైబిల్ స్టడీకి మీ పేరు నమోదు చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. యూనిక్ బైబిల్ స్టడీ 1 ఇయర్, జనవరి నుండి డిసెంబర్కి 1 ఇయర్లో ద టాపిక్ ఈజ్ ద బైబిల్. వాట్ ఈజ్ బైబిల్? బైబిల్ అంటే ఏమిటి అనేది చెప్పటానికి నేను ఈ బైబిల్ స్టడీ తీసుకుంటున్నాను. ఎవ్రీ ఫ్రైడే నైట్ అండ్ ఎవ్రీ సాటర్డే ఎర్లీ మార్నింగ్. 2 సెషన్స్. రిజిస్టర్ యువర్ నేమ్. తర్వాత ప్రతి ఆదివారం ప్రభు చిత్తమైతే, ఈ ఒమిక్రాన్ ప్రాబ్లం లేకపోతే, ఫిజికల్ సండే వర్షిప్ నాతో కలిసి ఆరాధించాలని అనుకుంటున్న వారందరికీ కూడా ప్రభు పేట నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. వెతలు